అమ్మా నాన్న తమిళ అమ్మాయి ప్రకాష్ రాజ్ గారు నించున్నాం. ఒక సీరియస్గా వచ్చాడు సార్. వచ్చి ప్రకాష్ రాజ్ గారు చేయబట్టుకుని ఇటు తిప్పి అరే ప్రకాష్ రాజ్ రా అన్నాడు. ఆగిపెట్టి కొట్టాడు. పలాస తర్వాత నుంచి అందరూ మిమ్మల్ని విలనీ కోణంలోనే చూస్తున్నారు, కానీ మీ బిగ్గెస్ట్ అసెట్ కామెడీ టైమింగ్ కదా. సేమ్ మీరు అన్నట్టే అన్నారు ఇండస్ట్రీలో చాలా మంది. మరి ఇవ్వడానికి ఏంట్రా ప్రాబ్లం? ఇప్పుడు అందరూ చెప్తారు స్టేజ్ మీద ఏమని చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి, చిన్న సినిమా ఊపిరి పోయాలి, ప్రాణం పోయాలి, ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ అవన్నీ మాటల వరకే. అలాంటి థియేటర్లో కాస్ట్ కూడా తక్కువే. కాఫీ పాప్కార్న్. మల్టీప్లెక్స్కి వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం. మేము 100 రూపాయలు టికెట్ పెట్టినా రావాలనుకున్నా ఆ పైన 250 అవుతుంది మళ్ళీ. సార్ అందుకే సింగిల్ స్క్రీన్స్ రివైవల్ కూడా చాలా క్రూషియల్ సార్. ప్రైస్ తగ్గియండి, 70, 100 అమ్మండి, ఖచ్చితంగా రివైవల్ అవుతాయి సార్. అన్నీ కూడా అట్లీస్ట్ పెద్ద సినిమాలు కాకపోయినా చిన్న సినిమాల కన్నా వెసులుబాటు ఉండాలి. టికెట్ ధర వారు నిర్ణయించుకొని మనమే ఓటీటీకి జరిపేశాం సార్. రేట్లు పెంచేసి 500, 300 చేసి బడ్జెట్ పెంచి ఇళ్ళ మీద ఎందుకు వేయటం. ఎగ్జిబిటర్లు ఎక్కడ దెబ్బతింటున్నారంటే సినిమా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్లు ఇవ్వాలి. ఈ సినిమా రాకపోతే రెండో సినిమా అంటాడు, వీళ్ళు ఎత్తుకోపోయి ఇంకొకరికి ఇస్తారు. పరిచయాలు ఏమి హెల్ప్ అవ్వట్లేదు సార్. చూసాం కదా అసలు ఏదైనా మనకు సంబంధించిన మన సినిమా టీజర్లు రిలీజ్కో వాటికి కూడా మొహాలు చాటేస్తున్నారు చాలామంది తెలిసిన వాళ్ళు కూడా. అది చాలా బాధ అనిపిస్తుంటుంది. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా యాక్టర్గా చేసినప్పుడు ఎందుకని అవి పక్కన పెట్టాల్సి వచ్చింది? బిగ్ స్లాట్లోకి వెళ్ళాలని అది ఒక ప్రయత్నం చేస్తున్నాను. గురించి ఇంకో ప్రామిస్ ఉంది, ఇంకొక 3వ అవకాశం ఉంది నాకు. ఏదైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అవి మిస్ చేసుకుంటున్నారేమో. ఇదేదో వచ్చి మధ్యలో జమ్మని అప్పుడు హీరోకి వెనకాల 10 మంది అన్నయ్యలు ఉంటారు, 10 మంది వదిలిన ఉంటారు. నించొని వాడు డైలాగ్ అవుతుంటే వీళ్ళు రియాక్షన్. రామకృష్ణ రెడ్డి గారు, రఘుకుంచ గారు, నమస్తే. నమస్తే అండి. నా పేరు ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. తెలుసు సార్. సార్ ముందు ఈయనతోనే మాట్లాడాలి, ఎందుకంటే మీ ఇనిషియల్ జర్నీ నుంచి తెలుసు సార్. ఎందుకంటే మా ఫాదర్ మీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వర్క్ విషయంగా. సో మీ ఫస్ట్ హంటర్ నుంచి తర్వాత మళ్ళీ దానికి వీడికి దూకుడు ఎక్కువ టైటిల్ మార్చినప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. సార్ అంటే ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో లైక్ అన్ని సంవత్సరాల పాటు అంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నారు, మూవీస్కి డబ్బులు ఇచ్చి అలా చేస్తున్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్గా ప్రొడ్యూసర్, ఇప్పుడు ఇందులో డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా. సో మీకు మోటివేషన్ ఏంటి సార్ అసలు? మోటివేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని బీహార్లో. కృష్ణాష్టమి రోజు బ్యాన్ భగవద్గీత అని రష్యాలో పెద్ద యాజిటేషన్. ప్రాబ్లం ఏంటంటే కృష్ణ ఈజ్ ఏ టెర్రరిస్ట్, యుద్ధోన్మాది, ఈ అర్జునుడు యుద్ధం చేయను అంటే పోయి చంపేయమంటాడు ఏంటి అనే పాయింట్స్ ఒక్కటే తీసుకొని, ఏది ఆయన విషాద యోగంలో ఉన్నది ఆయన బాధ చెప్పుకొని మాత్రమే తీసుకొని బ్యాన్ అనే విషయంలో పెడితే అప్పుడు కోర్టు రష్యాలో ఏమైందంటే తాత్కాలికంగా స్టే ఇచ్చింది అంతే. సో నేను చాలా దాని మీద హర్ట్ అయ్యాను. అప్పటికి నేను భగవద్గీతను ఆల్మోస్ట్ 15 to 20 టైమ్స్ విన్నాను, చదివి ఉంటాను 1 or 2 టైమ్స్. ఎందుకంటే సాంస్క్రిట్ నాకు రాకపోయినా తెలుగు అర్థంలో వచ్చిన బుక్స్ చాలా నగర కలెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఫిక్స్ అయ్యాను ఏదో ఒకటి చేయాల్సిందే, యథార్థం అనే మూవీ తీద్దాము. యాజ్ ఎ ప్రొడ్యూసర్గానే దిగాను, కానీ అబౌట్ ఇండస్ట్రీ తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఖుషి ఫిల్మ్ మేకర్స్తో 2015 నా హీరో శ్రీకాంత్ గారితో శ్రీకారం చుట్టాను. ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఆ తర్వాత మళ్ళీ సామి 2 తర్వాత చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నట్టున్నారు. ఆ బ్రేక్ ఎంత అంటే అంత లోతుకు విన్నాం. ఆల్మోస్ట్ 8 years బ్రేక్ అంటే మళ్ళీ కోలుకోవడానికి అంటే 8 years అంటే అంత పోయినట్టు అనుకోండి. ఇంకా ఓకే. అంటే దేనివల్ల సార్ అంత? అంటే తమిళ్లో కూడా రాని ఒక లాస్ అనేది తెలుగులో మీకెందుకు అలాగా? తమిళ్లో కూడా లాస్ అండి. 100 crore 100 CR మూవీ డిజాస్టర్ అట్ తమిళనాడు ఆల్సో. ఓకే. సో మళ్ళీ నాళ్ళ తర్వాత కోలుకొని మళ్ళీ ఇప్పుడు దేవగుడితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎస్, రేపే. ఓకే సార్, మీరేంటి కంప్లీట్గా యాక్టర్ అయిపోయారా ఇప్పుడు? ఇంకా అలాగే లేదులేండి, కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది వేరేగా యాక్టర్కి. మ్యూజిక్ డైరెక్టర్కి ఉండేంత ఇదే ఉండదు. సరదాగా అంటారు పెయిడ్ హాలిడే అంటారు సార్. బాగా బాగుంటుందండి లైక్ అంటే. అండ్ ఆనెస్ట్గా చెప్పంటే రికగ్నేషన్ పరంగా చూసుకుంటే కూడా ఆర్టిస్ట్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ముందు వరుసలో కూర్చోబెడతారు, అన్నీ ఉంటాయి. కొంచెం బడాలన్నీ కొంచెం యాక్టర్కి ఎక్కువ ఉంటాయి టెక్నీషియన్ కన్నా. పాప టెక్నీషియన్ ఎంత కష్టపడ్డా కానీ
ఓకే. కానీ మీరు ఇండస్ట్రీని చూస్తున్న విధానం వేరు కదా సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో 'బాచీ' సినిమాలో యాక్టర్‌గా మిమ్మల్ని చూసినప్పటికీ కూడా దానికంటే ముందు నుంచి యువర్ బిన్ ఎ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. పూరి జగన్నాథ్ గారి టీమ్‌లో గాని వీళ్ళందరితో కూడా వర్క్ చేస్తున్నారు. సో మీరు ఇన్నాళ్ళ ఇండస్ట్రీలో ఇంచుమించుగా 30 ఏళ్ల ప్రయాణం మీది ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ సో ఈ 30 ఏళ్ల ప్రయాణంలో మీరు యాక్టర్‌గా అంటే ఇదొక సెటిల్ అయిపోయారని అనను గానీ ఇదొక ప్రయత్నం మీది. ఒక నటుడిగా కూడా. అవునండి. సో ఇది ఎంతవరకు మీరు ఒక హార్ట్‌ఫుల్‌గా చేయగలుగుతున్నారు? అదే నేను ఫ్రమ్ ది పలాస నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా వచ్చాయండి. నెక్స్ట్ తర్వాత 4 సినిమాలు చేశాను. ఇది హిడింబ, తర్వాత మన గూడు పుటాని అని ఒక సినిమా, తర్వాత రుద్రవీణ అని ఒక సినిమా, ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెయిన్ విలన్గా చేశాను అవన్నీ కూడా. అంటే చెప్పాలంటే ఫస్ట్ ఆ పలాసకు వచ్చిన ఇది నెక్స్ట్ అంత పెద్దగా రాలేదు వాడు. సినిమాలు ఆడుకోవడం కనపడిపోవడం ఇది కూడా. ఆ త్రూలో ఇప్పుడు ఆ రూట్లో ఇప్పుడు వస్తున్నప్పుడు మనకి ఈ దేవగుడి అనేది నాకు ఒక బ్రేక్ పాయింట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ భగవంత్ దేవాలయ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ దృష్టిలో అంటే ప్రేక్షకులు ఎప్పుడు మెచ్చుకుంటారు, ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పెడతారు ఏ సినిమా హిట్ అయినా, కానీ ఇండస్ట్రీ కూడా మెచ్చుకోవాలి, ఇండస్ట్రీ కూడా ఆశీర్వదిస్తేనే ఆ తర్వాత స్టెప్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. మన వాళ్ళ లెక్కలు మనకు ఉంటాయి కదా బేసిక్. ఇక్కడ లెక్కలు వేరే ఉంటాయి బేసిక్గా. చూడాలి ఆ లెక్కలు ఎలా తేలుతాయి అనేది. కానీ మీ పరిచయాలకి మీకున్న కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్కి కూడా అవసరమా సరే? పరిచయాలు ఏమి హెల్ప్ అవ్వట్లేదు సార్. చూసాం కదా అసలు ఈవెన్ ఏదైనా మనకు సంబంధించిన మన సినిమా టీజర్లు తీసుకో వాటికి కూడా మొహాలు చాటేస్తున్నారు చాలామంది తెలిసినోడు కూడా. అది చాలా బాధ అనిపిస్తుంటుంది. అది అంటే ఓకే ఒక బిగ్ స్లాట్ పెద్ద సినిమా పెద్ద స్టార్ కాస్ట్ ఫిల్మ్కి అనుకోండి, దానికి అందరూ వస్తారు అదేంటో. కానీ ఇప్పుడు అందరూ చెప్తారు స్టేజ్ మీద ఏమని చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి, చిన్న సినిమా ఊపిరి పోయాలి, ప్రాణం పోయాలి, ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ అవన్నీ మాటల వరకే. అది నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాను. అంటే నేను చేసే సినిమాలు కానీ లేదా ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. సార్ కూడా నేను అదే అన్నాను, సార్ ఏమన్నా అంటే ఏ ఒక్కర్లేదు సార్, మన సినిమా మీద మనకు నమ్మకం ఉంది, మన సినిమాతో మనం వెళ్ళిపోదాం అంటే అని చెప్పి వితౌట్ అసలు ఇప్పుడు వరకు నాకు తెలిసి ఆయన ఎవరిని పిలవలేదు. ఒక్క శ్రీకాంత్ గారు మాత్రం ఆయన వచ్చేసారు, టీజర్కి ఒక్కసారి వచ్చారు ఆయన. తర్వాత అంతే, అంతకుమించి వితౌట్ ఇదే వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా అంత డేర్గా. ఇవన్నీ అదే లెక్కలు సార్, ఇవన్నీ లెక్కల్లో ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం చెప్పాలంటే. నేను మీదే కొంచెం షాకర్ పలాసలో కానీ ఈ సినిమాలో ఈయనేంటి ఒక్కసారిగా ఇలాగ కనబడ్డారు అనేది కొంచెం చిన్నపాటి షాకర్. అది యాక్సిడెంటల్ అండి అది అన్ఫార్చునేట్. ఎందుకంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఆ సినిమాకి. యాక్చువల్గా అది కన్నడ యాక్టర్ అయిన కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి. ఒక ఆయన కన్నడలో ఆయన చేయాల్సిన వేషం అది యాక్చువల్గా. ఆయన లాస్ట్ మినిట్లో హెల్త్ ప్రాబ్లం అయ్యి రాకపోతే కరుణ్ కుమార్ గారు సార్ మీరు వేసేయండి సార్ అన్నాడు. ముందు ఇదేంటి సార్ యాక్చువల్లీ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి నా వల్ల కాదంటే లేదు మీరు చేయండి ఏం కాదు. పైగా స్లాంగ్ ఒకటి శ్రీకాకుళం యాసలో మాట్లాడాలి. అప్పటి నుంచి ఒక రకం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే యాసలో మనం మేనేజ్ చేయగలం. ఇందులో కూడా కంప్లీట్ కడప మాట్లాడతాం మొత్తం టోటల్గా. దీంట్లో బాగా చూపించారు. అంటే ఆయన ఎక్కడే కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. ఓకే. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్ స్కేల్తో షాక్ అయ్యాను నేను. ఏంటి 25 సుమలు కనబడ్డా ఒకేసారి, చాలా రోజులు అయిందో సుమలు చూసే సినిమాలో అని. నేను కూడా నమ్మేది ఇప్పుడు అవ్వకపోతే చాలా కాలం అయింది. ఆడియన్స్ కూడా ఎక్కడో కరెక్ట్ అవుతారు, సుమోగానే కరెక్ట్ అవ్వాలి వీళ్ళు అనుకొని. ఎందుకంటే అవన్నీ సూపర్ డూపర్ హిట్ కదా సార్. అప్పట్లో సుమోలు లేచిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్సే చెప్పాలంటే. ఈవెన్ చిన్న సినిమాల్లో కూడా అప్పట్లో మీకు యజ్ఞం కూడా చాలా పెద్ద హిట్. అది యాక్షన్ సినిమాల్లో డిఫరెంట్ వర్షన్ అది. అవును, మహానంది ఇవన్నీ కూడా అవన్నీ. సో మాకు అదే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ సినిమా కూడా చూసిన వాళ్ళు అందరూ కూడా బాగుందని మంచి రిపోర్ట్ ఉంది సినిమాకి అయితే. భగవంత్ వల్ల అది అంటే మనం చెప్పుకోకూడదు కానీ ఇంకొక రోజు వెయిట్ చేస్తే అయిపోద్ది. కానీ సార్ మరి అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అందరికీ ఉంటాయి ఖచ్చితంగా. కానీ మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ మీరే అయ్యేటప్పటికి కొంచెం బాధ్యత ఎక్కువయ్యి ఎక్కడో ఈ క్రియేటివ్గా కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలిగారు ఇవన్నీ? 100% అండి, పర్ఫెక్ట్గా చేయగలిగాను. ఎందుకంటే హోంవర్క్ బాగా చేశాను. లొకేషన్స్కే దాదాపుగా 1.5 to 2 months స్పెండ్ చేశాను టైం. ఓకే. సో కథ కూడా లొకేషనే చెప్పాలి అని, నాట్ ఓన్లీ డైలాగ్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఆర్టిస్టులే కాకుండా కంటెంట్కి తగ్గ లొకేషన్స్ దాదాపుగా 25 to 26 లొకేషన్స్లో చేశాను. చాలా బాగా వచ్చింది. ఓకే. సో ఇంక ఈ స్క్రీన్ ప్లే, ఈ షార్ట్ డివిజను, టేకింగ్ ఇవన్నీ ముందే ఒక ప్రిపేర్ చేసుకున్నాం. మళ్ళీ వెళ్ళి రెకీ చేశారు లొకేషన్లో సెల్ ఫోన్ తోటి, కొంతమంది డమ్మీ ఆర్టిస్టులు పెట్టి. ఓకే. సో ఫుల్ హోల్డ్ వచ్చింది. సో మాకు సింపుల్గా మార్నింగ్ వస్తే అనుకున్న షెడ్యూల్ అనుకున్నట్లు అయిపోయేది. ఓకే. సో యాక్చువల్ షూట్ కంటే ముందు డెమో చేశారా? చేశాను. ఓకే. 55 days షూట్, 3 కాల్ షీట్స్ ఎక్స్ట్రా, టోటల్ 58 కాల్ షీట్స్.
హెవీ యాక్షన్ దట్టు అవుట్డోర్. వర్క్షాప్ కూడా చేశారు. వర్క్షాప్. వీళ్ళు కొత్త వాళ్ళు కదా, ముగ్గురు. సో చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇందులో. అంటే రఘుబాబు, అన్నపూర్ణమ్మ గారు, రాకెట్ రాఘవ, ఇమాన్యుల్, సార్ ఎలాగ మెయిన్ టైటిల్ రోల్, మెయిన్ లీడ్ రఘుకుంచి గారు. వీళ్ళ కాంబినేషన్లో పనిచేయాలన్న సురభి ప్రభావతి గారు, మన RX100 లక్ష్మణ్ గారు, రాజేష్ రాజశ్రీ నాయర్ గారు, ఇంతమంది సీనియర్స్ మధ్యలో చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు తేలిపోతారండి. అంత రిచ్ అపీరియన్స్ ఉన్న స్క్రీన్లో ఈ ముగ్గురు ఏమాత్రం అన్నోన్ ఫేసెస్ కదా. సో ఆల్మోస్ట్ 40 days వాళ్ళతో వర్క్షాప్ అయింది ముగ్గురు. ఓకే. సో వాళ్ళు కూడా ఏంటంటే అక్కడికి రాగానే ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ ఓకే అయిపోయేది. ఓకే. బట్ మీకున్న ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్కి, అంటే అప్పుడు శ్రీకాంత్ గారితో సినిమాలు చేసిన కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఆ ఫార్మాట్ మొత్తం వేరు కదా సార్, దానికి ఎలా అడాప్ట్ చేసుకోగలిగారు? అంటే ఇప్పుడు నాకు దాదాపుగా 10 years నుంచి ఒక మిత్రుడు పరిచయం అండి, లక్ష్మీకాంత్ అని. బాగా మేము ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య. ఓకే. ఆయనకు చాలా ఇష్టం ఈ కెమెరాస్, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ స్టూడియోస్ అవి పెట్టుకున్నారు కర్నూలులో. ఆయనకు అన్నిటి మీద గ్రిప్ ఉంది. ఆయన్ని ప్రిపేర్ చేశాను లొకేషన్స్లో, డమ్మీ షూట్స్ కావచ్చు, ఓకే, ఇవన్నీ చేసి మంచి ఎక్విప్మెంట్ పెట్టి పర్ఫెక్ట్గా చేశానండి. చాలా ప్లేసెస్లో జిమ్మి వాడాము, రాప్టర్ కెమెరా వాడాము, ఓకే, స్టడీ క్యాంప్స్ మ్యాక్సిమం బికాస్ ఆఫ్ యాక్షన్ బ్లాక్స్ ఆర్ దేర్. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ చాలా బాగా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మనీకి. అలాగే గుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఈ మూవీలో. సౌండ్ డిజైనర్ కావచ్చు, 7.1 మిక్సింగ్ శ్యామ్ గారు, అట్లాగే ఎడిటర్ నాగిరెడ్డి గారు, సో ఫైట్ మాస్టర్ శంకర్, అలాగే స్టంట్స్ మాస్టర్ అండ్ బద్రీ గారు, ఇట్లా మంచి సీనియర్స్ తోటే చేశారు. ఓకే, ఓకే, సూపర్ సార్. అయితే సార్ మీరు ఎప్పుడు, అంటే పలాస తర్వాత నుంచి అందరూ మిమ్మల్ని విలనీ కోణంలోనే చూస్తున్నారు, కానీ మీ బిగ్గెస్ట్ అసెట్ కామెడీ టైమింగ్ కదా, అది ఎందుకని మీరు ఎక్స్ప్లోర్ చేయట్లేదా, లేదంటే ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్ చేయట్లేదా? మనకి ఉన్నదే కదండి, ఏదో ఒక దాన్ని పట్టుకుంటే అదే వెళ్తా ఉంటుంది బేసిక్గా. సీరియస్ నాకు నిజంగా చేయాలని కోరికండి కామెడీ బేస్. వాళ్ళు విలన్ చేసినా కానీ ఇప్పుడు మీకు చందమామలో ఆహుతి ప్రసాద్ గారిది అలాంటివి అంత బాగుంటాయి అసలు బేసిక్గా. సార్ నెక్స్ట్ డిజైన్ చేయండి సార్ ప్లీజ్. తప్పకుండా సార్. సీరియస్లీ అవి అదే సార్, అదే మరి లేని నేను భేకరత్వాన్ని క్రూరత్వాన్ని తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. దీనిలో ఒక 11 minutes చేంజ్ ఉంటుంది సార్. ఒకటి చేంజ్ కమ్ బ్లాస్ట్ అటాక్. అది ఏంటంటే ఒరిజినల్గా 1 ఏళ్ల క్రితం ఒరిజినల్ లొకేషన్లో ఏ లొకేషన్లో అయితే జరిగిందో అదే సీక్వెన్స్ మళ్ళీ అదే లొకేషన్లో షూట్ చేశాడు ఈయన. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అది. చాలా శంకర్ మాస్టర్ చేశారు యాక్షన్ కొరియోగ్రఫీ. అదొకటి బెస్ట్ ఎపిసోడ్ అండి నాకు తెలిసి. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది ఫైట్. వెరీ బిగినింగ్ ఓపెన్ అయిపోతుంది. 5 minutes ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ 5 minutes కూడా స్టోరీ మొత్తం చెప్పబడే చిత్ర గారి సాంగ్ ఉంది, పచ్చని వచ్చిలకమ్మ RR. అక్కడ టోటల్ మూవీ బ్రీఫ్ ఎషన్స్ క్లియర్ అయిపోతాయి, క్యారెక్టర్స్ డిజైన్ అయిపోతుంది. సో దట్ ఈవెన్ ఏం లేదు, వెరీ బిగినింగ్ నుంచి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆడియన్స్. ఏమాత్రం 10 minutes లేట్ అయితే సో మ్యాక్సిమం మేజర్ కంటెంట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, అది సరే. అయితే ఈ తరహా ఫ్యాక్షన్ రోల్స్ అనేటప్పటికీ మనం జయప్రకాష్ గారి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కదా, సో మీరు తీసుకునే రిఫరెన్స్ ఏంటి? రిఫరెన్స్ ఏం తీసుకోలేదు సార్ యాక్చువల్గా. అంటే నేను జస్ట్ వాచ్ ఆల్ ద మూవీస్ అన్ని వాచ్ చేసి ఉన్నాను. సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇలా డిజైనింగ్ ఇలా ఉంటుంది లుక్. ఆయన ఫస్ట్ సీన్ ఒకటి కార్ తిప్పరా అని చెప్పి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చేసినప్పుడు కొంచెం అంటే డౌట్ వచ్చింది, అంత హెవీనెస్ పలుకుద్దా ఎందుకంటే ఫ్యాషనిస్ట్ అనగానే మీరు అన్నట్టు వీళ్ళందరూ గుర్తొస్తారు మనకి. ఇది జయప్రకాష్ రెడ్డి గారు, జగపతి బాబు గారు, మన ప్రకాష్ రాజ్ గారు, ముఖేష్ ఋషి, ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ అన్ని గుర్తొస్తుంటాయి. అంత హెవీ క్యారెక్టర్ లాగా అనిపించింది. బట్ వన్స్ ఆయన నాకు ఫోటోషూట్ చేశారండి, కాస్ట్యూమ్స్ అన్ని వేసి మొత్తం ఎవ్రీథింగ్ లుక్ డిజైన్ చేశారు. ఫస్ట్ ఆ లుక్ చూసుకున్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది బేసిక్గా. సో ఓకే, డైలాగ్స్ ఎలాగో నో ప్రాబ్లం, ఆయన మనకి స్లాంగ్ ఆయన ఆయన చూసుకుంటారులే, చెప్పగలం, తెలుగు వాళ్ళమే కాబట్టి పట్టుకుని చెప్పడం ఈజీ, పెద్ద ప్రాబ్లం కాదు. హిందీ వాళ్ళే చెప్పేటప్పుడు సో కొంచెం కాన్ఫిడెన్స్ అక్కడ రేజ్ అయింది. ఆ ఫొటోస్ చూసుకున్న తర్వాత నా ఫస్ట్ కాన్ఫిడెన్స్ రేజ్ అయింది. ఓకే, తర్వాత ఈజీ అయిపోయింది. లుక్ కూడా డిఫరెంట్గా ఉంది సార్ మీ ఎస్కట్. యా బాగా చేస్తారండి. ఎవ్రీథింగ్ ఆ డిజైన్ కంప్లీట్గా అన్నీ కూడా ఆర్నమెంట్స్ అవన్నీ కూడా కలర్స్ ఆఫ్ కాంబినేషన్స్ అది. ఓకే, సరే. అయితే ఒక సినిమాకి ఎప్పుడు కూడా ఐదర్ రిలేటబిలిటీ అనేది చాలా క్రూషియల్. అంటే ఓకే, ఇది ఫలానా జీవితాల్లో జరిగిందని చెప్పేసి అట్లీస్ట్ అది ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ అని చూపించాలి,
లేదంటే ఓకే ఇది ఇది మనకు కూడా జరగచ్చేమో అనే ఒక భావన ప్రేక్షకులు కలిగించాలి. సో దేవగుడి ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఖచ్చితంగా మీరు చెప్పిందే రియలిస్టిక్ వేలోనే రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఇలాంటివి చాలా మందికి జరిగి ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అది మెయిన్ ప్రాబ్లం. సో లాస్ట్ ఎండ్ సినిమా అయిపోయేసరికి అనిపిస్తుంది, అరే మాకు తెలిసిన వాళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి ఇలా జరిగింది అని. సో అందరికీ ఎంటైర్ ఇన్ ఇండియా ఎక్కడో ఒకసారి జరుగుతూనే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ గూగుల్ ఏఐ సెర్చ్లు అన్నీ తీసుకున్నాను. సో అవి ఆ కంటెంట్ ఇందులో ఉందండి. అది మెయిన్ సినిమాకి. ఈ సుమోలు ఇవన్నీ లేసినంత మాత్రాన ప్రేక్షకులకి ఇంతకు మించి హాలీవుడ్ సినిమాలో చూస్తున్నారు. దిస్ ఈజ్ నథింగ్ దాంతో కంపేర్ చేస్తే. కాబట్టి ఆ ఒక పాయింట్ కాదు, బహుశా అఫ్ కోర్స్ గతంలో గ్రేట్ డైరెక్టర్ చేశారు కాబట్టి అది గుర్తుకొస్తూ ఉంది అందరికీ. బట్ సినిమా విల్ గో అదర్ ట్రాక్, వెరీ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కంటెంట్ మీద డ్రైవ్ అవుతుంది స్టోరీ. ఓకే. సో ఆ స్టోరీ ఎప్పుడు డ్రైవ్ అవుతుందో అప్పుడు ఇట్లా హెవీ ఫ్యాక్షన్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. అదనమాట. ఓకే. సో ఫైట్ దానంతా అది రాదు, అదే వీళ్ళు వద్దనుకున్నా వీళ్ళు వెంబడిస్తుంది అనమాట. ఆ ఎమోషన్ విల్ డ్రైవ్ ది ఈ ప్రీ క్లైమాక్స్ అవ్వచ్చు, క్లైమాక్స్ ఫైట్ అవ్వచ్చు, ఆ మధ్యలో బిగినింగ్, నెక్స్ట్ మళ్ళీ జాతర ఎపిసోడ్ ఈజ్ ద హైలైట్ ఇన్ ఫస్ట్ హాఫ్. సో ఇలాంటి చాలా మేజర్ ఉన్నాయి. సస్పెన్సివ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు ఉన్నాయి. సో ఇవన్నీ దయచేసి ప్రేక్షకులు బయటకు వచ్చి రివీల్ చేయకపోతే అదర్ ఆడియన్స్ విల్ ఎంజాయ్. ఓకే. ఓకే. సార్ ఇంకోటి మీరు బ్యాక్ టు బ్యాక్ ఈ పలాసాల కానీ ఇందులో కానీ కొంచెం ఈ అగ్రకుల తాలూకా ఒక బరువుని లేదంటే దాన్ని మోస్తూ ఎక్కడ కొలబోషన్ అయిపోతున్నట్టున్నారు మీరు. మామూలుగా నేను పక్క యాంటీ వాటికి. అసలు నా దృష్టిలో కులాలంటే రెండే చెప్తానండి, డబ్బున్న కులం, డబ్బు లేని కులం అంతే. డబ్బు ఉంటే వాడు ఎవరైనా సరే వాళ్ళని ఇది చేస్తారు, రెస్పెక్ట్. డబ్బు లేకపోతే ఇంత పెద్ద అగ్రకులస్తులు ఫీల్ అయిన వాళ్ళు కూడా కింద ఉండాల్సిందే. సో అన్ఫార్చునేట్లీ ఆ బేస్ క్యారెక్టర్స్ అన్ని వస్తున్నాయి నాకు. అదే మా ఊర్లో సామెత ఉంది, లావు మీద ఒంపు కనపడదని. సార్ అన్నట్టు డబ్బులు బాగున్నాయనుకోండి, ఇలాంటివి ఏమైనా మైనస్లు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవచ్చు. అంతే కదా సార్. కానీ సార్ అంటే మీకున్న ఇండస్ట్రీ పర్స్పెక్టివ్కి మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా యాక్టర్గా చేసినప్పుడు ఎందుకని అవి పక్కన పెట్టాల్సి వచ్చింది, మ్యూజిక్ డైరెక్షన్ అనేది? మ్యూజికే పక్కన పెట్టలేదండి. అప్కమింగ్ ఫిల్మ్స్ ఒక 3 చేస్తున్నానండి, దేవగుడు కాకుండా. దాంట్లో 2 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాను నేను. ఇందులో కూడా ఒక సాంగ్ చేశాను, ఒక ఐటమ్ సాంగ్ కూడా చేశాను సినిమాలో. సో పక్కనే పెట్టలేదు, ప్యారల్గా అది ఇది రెండు. అంటే ప్యారల్ ఉన్నప్పటికీ కూడా ఒక ఫుల్ లెంత్ మ్యూజిషియన్ గా. కాబట్టి ఏంటంటే మ్యూజిక్ విషయంలో కొంచెం బిగ్ స్లాట్లోకి వెళ్ళాలని అది ఒక ప్రయత్నం చేస్తున్నాను. చూడాలండి అది ఏమన్నా మళ్ళా సైతం ఊరిది ఇంకో ప్రామిస్ ఉంది, ఇంకొక 3వ అవకాశం ఉంది నాకు. ఓకే. ఆ 3వ అవకాశం ఎప్పుడు ఇస్తాడని వెయిట్ చేస్తాను. ఏదో ఒక బిగ్ స్లాట్ ఫిల్మ్లో కనుక పడితే ఆటోమేటిక్గా కొంచెం మార్కెట్ కూడా చేంజ్ అవుతుంది. అది ఒకటి ఉంది మళ్ళీ. ఎందుకంటే మీకు బంపర్ ఆఫర్ అనేది ఒక బిగ్గెస్ట్ లీప్ అది. ఎందుకంటే అప్పటికి ఎందుకే రమణమ్మ సాంగ్ ఒక కొన్ని సంవత్సరాల పాటు ఊపేసింది మొత్తం 2 తెలుగు స్టేట్స్. అలాగే దేవుడు చేసిన మనుషులు సినిమాగా వర్కౌట్ అవ్వకపోయినా సాంగ్స్ అనేవి చాలా బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ అవి. సో ఆ తర్వాత ఎందుకని అంటే మీకు ఇండస్ట్రీ నుంచి ఆ రిజల్ట్ తాలూకా ఎఫెక్ట్ మీ మీద పడిందా అలాగే సార్? ఆ సినిమాల తాలూకా రిజల్ట్ ఎఫెక్ట్ పడింది? డెఫినెట్గా ఉంటుందండి. సినిమాలతో ఎనీథింగ్ నాకు ఏదైనా సరే ఒక ఆర్టిస్ట్ కైనా టెక్నీషియన్ కైనా సినిమా సక్సెస్ అనేదే చాలా ఇంపార్టెంట్. అంతే సినిమా సూపర్ హిట్ అయితే సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ అబ్బాయి కూడా సార్ పలానా హిట్ సినిమాకి నేను పనిచేసిన గర్వంగా చెప్పుకుంటాడు. బేసిక్గా అదొక్కటే సక్సెస్, ప్రాపర్ సక్సెస్ అనేది ఒకటి దొరికిందంటే మాత్రం వెళ్ళిపోవచ్చు, ఇంకా వెళ్ళిపోద్దు బండి, అదే వెళ్ళిపోద్దు కొన్ని రోజులు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అనేదే ఇక్కడ డిసైడ్ చేస్తుంది మన జర్నీని బేసిక్గా. కాకపోతే వీఆర్ ఆన్ రేస్, ఇంకా మనం పరిగెడుతున్నాం ఆ గుంపులో. ముందున్నావా, మధ్యలో ఉన్నావా, చివరున్నావా, ఎక్కడో చూడైతే రన్నింగ్ రేస్లో అయితే మెల్లిగా పరిగెత్తుతున్నాం, ఇంకా పక్కకు పోకుండా సర్కిల్ ఎక్కడ తిరుగుతున్నాం, అక్కడెక్కడే తిరుగుతున్నాం అండి. అది ఇంపార్టెంట్ కదా, బేసిక్గా వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి డెస్టినీ అండి, ఇది ఏ రూపంలో మనకి సెటిల్మెంట్ వస్తుంది అనేది కూడా చాలా మంది చూసారు లేదు మీరు. డైరెక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్లు అయిపోయారు ఇప్పుడు తమిళ్లో కూడా. గౌతమ్ మేనన్ గారు, సముద్రకని గారు, వీళ్ళంతా ఎక్కడ ఎవరికి ఎలా ఏం రాసి పెట్టి ఉంటుందో తెలియదు. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎందుకు పక్కన పెట్టి? ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తానండి నేను, స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మొన్న న్యూజిలాండ్ వెళ్ళాను, న్యూజిలాండ్ కూడా ఒక 2 సాంగ్స్ షూట్ చేశాను మ్యూజిక్ వీడియోస్. అండ్ 1 by 1 అదే మొత్తం ఆల్మోస్ట్ చాలా పాటలు ఉన్నాయి. నాకు ఇంకా ఈజీ సార్. ఇప్పుడు సాంగ్ మనం ఏ వచ్చిన తర్వాత ఇంకా మనం కొంచెం బడ్జెట్ పరంగా కూడా మనకు చాలా ఎకానమీ అది, దాన్ని ప్రాపర్గా మనం యూజ్ చేయగలిగితే మాత్రం
సో ఇట్స్ గుడ్ టూల్ అండి, నాకు తెలిసి గుడ్ టూల్, ప్రాపర్ యూజ్ చేయాలి కాబట్టి. ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే తెలుగులో మీరు స్మిత గారు అనిపించేది అవును సార్, పేరు. అలాంటిది ఇప్పుడు ఆవిడ రీసెంట్ గా మళ్ళీ ఆవిడ స్టార్ట్ చేసింది, స్టార్ట్ చేశారు. నేను కూడా స్టార్ట్ చేశానండి. ఓకే, ఎందుకంటే మీ తెలుగులో ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ లేదంటే ఇంగ్లీష్ సాంగ్స్ స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ మీరు. మొత్తం జమినీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ట్రూ. ఎందుకంటే అసలు తెలిసేది కాదు జనాలకి ఇంగ్లీష్ అంటే ఏంటి, అసలు ఇంగ్లీష్ సాంగ్స్ మన వాళ్ళు వింటారా లేదా అనే భయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా ఇప్పుడు కొంచెం మంచి బాగుంది ఇప్పుడు యాక్చువల్ టైం. ఫోక్ అనేది విపరీతంగా డామినేట్ చేస్తుందండి, బీభత్సంగా అది మాత్రం వాస్తవం. అది నేను అదే అనుకుంటాను. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు లేకపోతే ఇళయరాజా గారు అక్కడ హంగరీ ఇండియా ఆర్కెస్ట్రా తీసుకొచ్చి అక్కడ ఎక్కడో రికార్డింగ్ చేసి అంత చేసి చేస్తే అది ఒక 10 మిలియన్లు 12 మిలియన్లు ఎంత ఉంటుంది. ఇక్కడ ఈ పక్కన ఎవరో ఒక చిన్న లోకల్ ఫోక్ సింగర్ చేసిన ఒక మామూలు జానపద గీతం అది 100 మిలియన్లు 200 మిలియన్లు చూపిస్తారు. రాను ముంబైకి రాను అది చూడండి, అది 700, దాట్ ఈస్ ఆల్మోస్ట్ 1 బిలియన్కి వెళ్ళిపోతుంది. గ్రేట్ అసలు. అంటే చెప్పాను కదండి, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ స్కోప్ ఉంది సార్, ఆడియన్స్ ఆర్ రెడీ. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు క్యాసెట్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి ఎందుకులేనా అయిపోయేవారు, ఇప్పుడు బాగుందంటే చూస్తారు. అంతే, ఎనర్జీ కోరుకుంటున్నారు జనం, అంతే. అది కూడా ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. అన్ని ఊపు కావాలంతే ప్రతిదానికి, ఏదైనా సరే ఊపు. ఎందుకంటే నేనింతలో మీరు పాడిన పాట ఓ నో సాంగ్, అది చాన్నాళ్ళ పాటు అంటే స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు, ఎందుకంటే చిన్నప్పుడు అవడం వల్ల ఆ మీనింగ్ ట్రూ మీనింగ్ అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైన తర్వాత వినడం కంటే ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళం ఆ సాంగ్కి. ఈయన ఏదో నార్మల్గా పాడేసాడు కానీ అమ్మో ఇందులో చాలా ఇది అని చెప్పి చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఆ పాటకి. అది అసలు ఎక్కడన్నా నేను స్టేజ్ షోస్లో పాడుతుంటే టూ మచ్ ఇది వస్తుంది, ఎస్పెషల్లీ అబ్బాయిల నుంచి కూడా. మొత్తం ఎవరికాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు పాట ఎందుకో. అప్పటికి అంటే ఆ టైంకి అది అదొక అరిజిత్ సింగ్ రేంజ్ సాంగ్ అది. అసలు అది ప్రాపర్ అంటే బ్రేకప్ కూడా కాదు, అది మోర్ ఆఫ్ ఒక డిస్టెన్స్ ఫీలింగ్ సాంగ్ అది. ఇప్పుడు సేమ్ మీరు అన్నట్టే అన్నారు ఇండస్ట్రీలో చాలా మంది, మరి ఇవ్వడానికి ఏంటరా ప్రాబ్లం, అలా పాడతారు అది బాగుందని ఫీల్ అయినప్పుడు మరి పిలవరా. కొన్నిటికి లాజిక్లు ఉండేవాడి ఇండస్ట్రీలో చూసి, అది ఏంటంటే ఫస్ట్ బాధపడేవాడిని, తర్వాత చూసి నవ్వు కూడా అన్నట్టయిపోయింది. అంటే ఒక ప్రకారమైన స్థితిప్రజ్ఞత వచ్చేసింది బేసిక్గా. చిన్నగా చేసుకుందాం లేకపోతే ప్రాబ్లం లేదంతే, నో కాంట్రవర్సీ అంతే, కూల్ కూడా అంతే. కానీ సర్వైవల్ ఎలా సార్ మరి? యా ఐఎమ్ గుడ్ సార్, నో ప్రాబ్లం. ఫస్ట్ నుంచి కూడా కొంచెం గుడ్. ఐ మీన్ అంటే నేను ఆల్మోస్ట్ అబ్రాడ్ షోస్కి ఎవ్రీ ఇయర్లో నేను ఆల్మోస్ట్ 3 times వెళ్తానండి అబ్రాడ్స్కి. అది మంచి రెవెన్యూ నాకు అబ్రాడ్స్లో షోస్ అన్నింటిలో. అంటే సేమ్ టైం ఇక్కడ కూడా కాలీవుడ్ కూడా ఏదో పని చేస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, గుడ్, వెల్ సెటిల్డ్ అని చెప్పుకోవచ్చు. అదే లేదు అంటే ఫైనాన్షియల్గా సెటిల్డే, మీరు ఫైనాన్షియల్గా సెటిల్డే. కాకపోతే ఏంటంటే ఆర్టిస్ట్ అన్న అంటే తట్టు మీరు ఒక సింగర్గా మ్యూజిషియన్గా యాక్టర్గా కూడా చిన్న రోల్స్ అయినప్పటికీ కూడా ఇప్పుడు బాచీలో మీ రోల్ నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రోల్. సో అలా చేస్తూ ఒకేసారిగా ఇలా గ్యాప్ వచ్చేటప్పటికి కానీ లేదంటే అంటారు కదా పోస్ట్ స్ట్రెస్ కైండ్ ఆఫ్, అలాగే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఎప్పుడు ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అలాంటిది ఎప్పుడు లేదా మీకు? లేదండి. అంటే మీరు అన్నట్టు గ్యాప్ వస్తున్నా సరే ఆ టైం మళ్ళీ నాకు కొంచెం దేవుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టుకున్నాడు, జీవితానికి లాగిస్తున్నాడు బండి. అదొకటి నేను బాగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఏ రోజు ఇబ్బంది పడలా బేసిక్గా. ఏదో ఒకటి వస్తుంది ఆ టైంకి, ఏదో మ్యూజిక్లో అందుకే ఏదైనా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్ సార్ నాకు. చిన్నదా పెద్ద అని చూడండి బేసిక్గా. కాకపోతే బ్రేక్ పాయింట్ అనేది ప్రాపర్గా ఒక పెద్ద హిట్తోనే వస్తుంది మనిషికి, ప్రాపర్ బ్రేక్ పాయింట్ అనేది. అది ఐ హోప్ చూడాలి సార్. దేవగుడి అయితే నేను లాట్స్ ఆఫ్ చాలా హోప్స్ ఉన్నాయి, చూడాలి. ఈ శుక్రవారం ఏమన్నా నా జీవితంలో మార్పు తీసుకురావాలని నేను గట్టిగా కోరుకుంటాను. నేనైతే శ్రీకాళహస్తి ముక్కు కూడా మొక్కేసా రాత్రి ఒకేసా గట్టిగా. సూపర్ సార్. సరే అయితే ఇప్పుడు ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అవుతున్నాయి సార్ మొత్తం ఏపీ అంతా? ఆల్మోస్ట్ 100 వరకు ఉన్నాయండి. ఓకే, 100+. ఇంకా 2 ఇంకా పెరగచ్చు ఇప్పుడు. అది ఓకే. అంటే ఇప్పుడు ఈ Jan 30th రిలీజ్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఆల్రెడీ థియేటర్లో ఉన్న సినిమాలే తగ్గట్లేదు ఇంకా. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ ఇప్పటికి కూడా అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్లుగా ఉన్నాయి కలెక్షన్స్. సో ఈ టైంలో స్క్రీన్స్ రాబట్టుకోవడం కానీ లేదంటే ఈ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎగ్జిబిషన్స్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది మీకు? మనకు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది డిస్ట్రిబ్యూటర్స్ అండి. వాళ్ళు బాగా సీడెడ్ బాగా పే చేస్తుందని బ్రహ్మాండమైన మంచి థియేటర్స్ ఇచ్చారు. సీడెడ్లోనే ఆల్మోస్ట్ 28 దాకా ఇచ్చారండి. 30 ఇచ్చారు. ఆంధ్ర ఒకటి, ఈ 2 ఏరియాలో ఆల్మోస్ట్ 73 ఇచ్చారు. ఆంధ్ర ప్లస్ ఇది 73 స్క్రీన్స్. అందరూ మంచి థియేటర్స్ పడండి, చాలా చెప్తున్నారు చూస్తాను.
చాలా మంచి థియేటర్లు పడ్డాయి సార్ మొత్తం. ఓకే. అలాగే నైజాంలో సిటీకి వచ్చేసరికి ఇది మల్టీప్లెక్స్ సినిమా కాదని పెద్దగా స్క్రీన్స్ ఇవ్వలేదు. బట్ రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ప్రతి మేజర్ బి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నిట్లో పడింది, ఓకే. అన్నిట్లో రిలీజ్ అవుతుంది. సో ఆ టాక్ బట్టి మేబీ ఏమన్నా ఇది వీళ్ళు Screens అనుకుంటున్నట్టు పనిచేసిన తర్వాత. ఇది మల్టీప్లెక్స్ సినిమా కాదనుకుంటున్నారు. రేపు రిజల్ట్ తర్వాత ఫ్రైడే నైట్కి మేబీ దే విల్ థింక్ అది. ఓకే. సో ఇప్పుడు దేవిలో ఆల్మోస్ట్ 1200 కెపాసిటీ అండి. అవును. మాకు తెలిసి మేము ప్రొడ్యూసర్ తరఫున అక్కడికి వెళ్తున్నది ఆల్మోస్ట్ 150 to 200. నా ఆల్మోస్ట్ 750కి బుకింగ్ అయిపోయి ఉన్నాయి. బా. అది మాకు షాకింగ్ న్యూస్. అంత గెస్ట్ చేయలేదు. మేబీ ఒక 500 వరకు వెళ్తే కూడా గ్రేట్ అని అనుకున్నాము. ఇంకోటి జనాలు కూడా సంక్రాంతి తర్వాత సినిమాలు ఏం లేవు కదా. ఒక షోనే అండి మేము తీసుకున్నది కూడా దేవిలో ఒక షోనే, ఓకే. 2 o'clock షో. ఎల్బీ నగర్లో ఒక షో తీసుకున్నాం. అట్లా ఇప్పుడున్న ఆల్రెడీ మీరు అన్నట్టు హిట్ అయిన సినిమాలు ఉండడం ఒక రీజను. రెండోది మేము కూడా ఎక్కువ వద్దు, ఏమవుతుందంటే ఎక్కువ తీసుకొని ఎక్కడ షోలు పడకపోతే రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చినాక స్క్రీన్ పెరిగితే అరే ఆ సినిమా స్క్రీన్స్ పెరిగినాయంటే అదొక న్యూస్ అవుతుంది. సో అందుకని నేను అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపల. ప్రజెంట్ యాజ్ పర్ ట్రైలర్ మేబీ మేజర్ బి సెంటర్స్, సి సెంటర్స్ అని మాట్లాడుకుంటున్నారు, ఎగ్జిబిటర్స్ ఎస్పెషలీ. సో వాళ్ళకి రేపు రిజల్ట్ అర్థమైనాక ఇట్ మే బి కన్వర్టెడ్ టు సిటీస్ ఆల్సో. ఓకే. ఓకే. ఓకే సార్. సార్ మీరు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వెబ్ సిరీస్ ఒకటి చేశారన్నట్లుగా అప్పట్లో. దూత చేశానండి. ఆ, దూత ఒకటి చేశాను, అదే విక్రమ్ జయకుమార్ గారిది. తర్వాత మన వికటకవి చేశాను. వికట కవిలో మీ నెగిటివ్ రోల్ అనేది ప్రామినెంట్. అది అంటే స్టార్టింగ్లో నెగిటివ్ అని అర్థం కాదు, అవునండి. కొంచెం ఏదో చిన్న గ్రే షేడ్లో ఉంటుంది, కట్ చేస్తే మేరే మెయిన్ వెళ్ళి అనేది అవునండి. అది ఒకటి బాగా హెల్ప్ అయింది. అవును సార్. జీలో ఉంటుంది. సో సార్ ఇలాగా అంటే మీకు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు అంటే మీకున్న కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పీరియన్స్తో ఎలా జడ్జ్ చేయగలుగుతున్నారు, ఇది నాకు యూజ్ అవుతుంది లేదంటే ఇది మంచిది, ఇది నెగిటివ్ అనేది మీ కెరీర్ పరంగా కానీ? ఫస్ట్ స్టోరీ అనండి. స్టోరీ నేను చూసేది కథ. మెయిన్ కథ బాగుంటే అన్నీ బాగుంటాయి ఆటోమేటిక్గా. కథలో మన పాత్ర నిడివి ఎంత ఉంది బేసిక్గా అదొకటి చూసుకుంటాను. బేసిక్గా ఇప్పుడు చాలా సినిమాలు వస్తుంటాయి, నేను నిడివి చూసుకుంటానండి. ఇన్ని డేసా ఇన్ని డేస్ నుంచి క్యారెక్టర్ చాలా చాలా గొప్ప క్యారెక్టర్ 2 రోజులు అంటారు. 2 రోజుల్లో చాలా గొప్ప క్యారెక్టర్ గొప్ప ఏం చెప్తారు బాబు. దానికి ఒక ఇది ఉండాలి, ఎండింగ్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది ఉంటుంది ఇంపార్టెంట్ కదా క్యారెక్టర్కి అని చెప్పి నేను అదొకటి చూసుకుంటాను సార్. అది నేను చూసుకున్నాకే నేను కమిట్ అవుతున్నాను బేసిక్గా. ఓకే. కంగారే లేదు, పర్వాలేదు. మనం ఓవర్ ఎక్స్పోజర్గా ప్రతి అటు వచ్చిందల్లా చేసినా కూడా అదొకటి ప్రమాదం అయింది. ఇప్పుడు అలా అలా అప్పుడప్పుడు ఒక్కొక్క ఇదిలో మెరుస్తున్నాం అనుకోండి, అటక్మని ఏదో ఒకటి కొడుతుంది, బండి లెగుస్తుంది. అది నా ఫీలింగ్ బేసిక్గా. ఓకే. అదొకటి చూసుకున్నా. క్యారెక్టర్ నిడివి ఒకటి, ఆ క్యారెక్టర్ ఉండే బలం, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది అది మాత్రం చాలా చూసుకుంటాను. ఊరికి ఏదో భుజాల మీద తలవాల్చి ఇలా తల మీద ఇలా నిమ్మరికాయ పాత్ర నాకు వద్దురా బాబా సినిమా కూడా అవి చేయాలంటే చాలా వచ్చాయి. అసలు చాలా మంది ఎప్పుడు వచ్చారు కానీ స్మూత్గా రిజెక్ట్ చేసుకుంటున్నాను. అందుకే మేనేజ్మెంట్ పెట్టుకోలే, నేనే చూసుకుంటాను, నేనే మాట్లాడుకుంటాను అన్నీ కూడా. అది మేనేజ్మెంట్ పెట్టుకోవచ్చు కదండి. ఎందుకు ఒక్కొక్కసారి ఈ మేనేజర్ చేసే మళ్ళీ ఒక్కొక్కసారి కరెక్ట్ కాదు, అదొక ప్రాబ్లం. మళ్ళీ మనమే మాట్లాడుకుందాం అని చెప్పి. ఓకే. అంటే సార్ మీరేంటి డెడ్ అగైన్స్ట్ టు క్యారెక్టర్ రోల్ సార్? నాకు ఆనెస్ట్గా నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ ఏంటంటే ఫ్యామిలీ మెన్లో మనోజ్ బాజ్పేయి చేసిన లైఫ్ చేయాలి సార్. అవి చాలా ఇష్టం నాకు. పోలీస్ ఆఫీసర్స్, ఒక మిడిల్ క్లాస్ రియాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ అవి చాలా ఇష్టం బేసిక్గా. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ వాటికి మించి నాకు ఒక రాయలసీమలో చాలా పెద్ద చాలా చాలా ఇది ఎక్కువ అసలు క్యారెక్టర్. మీరు నంబరు ఆ సినిమా చెప్తే చాలా చెప్పా. పొద్దున్న లేచేటప్పటికి 30-40 సుమోలు ఉండేవారు వెనకాల. ఒక 50 మంది ఉండేవారు గన్నులు పట్టుకొని, నిజమైన తుపాకులు పట్టుకొని. అప్పట్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వాళ్ళని పెట్టారు అందరినీ మొత్తం. వాళ్ళు చూస్తేనే మీకు సినిమా అసలు స్క్రీన్ మీద చూస్తే అసలు అన్ని చిత్రంగా ఉంటాయి ఫేస్లన్నీ కూడా. కరడు కట్టినట్టుకుంటారు బేసిక్గా. తుపాకులు కూడా అన్ని రియల్ గన్స్ అండి, అన్ని కూడా మొత్తం గొడవల్లో జన్ని బయటకు తీపించారు అన్ని. సో అంత హెవీ క్యారెక్టర్ వీరారెడ్డి అనేటువంటి అన్ని బాగా ఎలివేషన్స్ అన్ని గట్టిగా ఉంటాయి సినిమాలో. ఓకే. అంటే సార్ అంటే ఈ వెయిటేజ్ ఇక్కడ చూసుకుంటూ మీరు అంటే ఈ నిడివి అనేది అట్ ద సేమ్ టైం ఈ మెయిన్ క్యారెక్టర్లా చూసుకుంటూ ఏదైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అవి మిస్ చేసుకుంటున్నారేమో? అదే సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా అండి, నేను అది క్యారెక్టర్ వాల్యూస్ ఏంటి అసలు, అదే దానికి ఉన్న గొప్పతనం ఏముందనేది చూసుకున్నాను మెయిన్ బేసిక్గా. అది అంతకన్నా అంటే ఆ క్యారెక్టర్కి టేక్ ఆఫ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఏదో వచ్చి మధ్యలో
జమ్మని ఇప్పుడు హీరోకి వెనకాల 10 మంది అన్నయ్యలు ఉంటారు, 10 మంది వదిలి ఉంటారు. నించొని వాడి డైలాగ్స్ వీళ్ళు రియాక్షన్ ఇస్తూ ఉంటారు వెనకాల. సీరియల్స్లో అలాంటి వద్దంటే నా ఫీలింగ్ అంతే. యాక్చువల్గా చాలామంది అంటారు నువ్వు యాక్చువల్గా ఎప్పుడో ట్రై చేసి ఉండాల్సింది కదని చెప్పి. ఎప్పుడో ట్రై చేస్తుంటే నేను ఆ స్లాట్లో ఉండేవాడిని పాటికి. నాకు బాగా కొడతా ఉంటుంది. ఈ అన్నయ్యల స్లాట్లోకి వెళ్ళిపోయేవాడిని. అన్నయ్యలు చిన్నాన్నలు బాబాయ్ ఉంటారు సార్ వెనకాల సెట్ ప్రాపర్టీ. వాటిని ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీ భాషలో మీటర్ వేషాలు అంటారు. మీటర్ వేషాలు. మీటర్ వేషాలు. ఓకే. ఎందుకంటే ఎక్కువ డేస్ ఉంటాయి, ఏముండదు. బట్ ఇస్తారు వాళ్ళకి ఒక 40 రోజులు 50 రోజులు షూటింగ్ ఉంటారు. సినిమా మొత్తం ఉంటారు, సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటారు మీకు. ఈ కాలం వాడికి ఏముండదు. పెళ్లిలో అటు ఇటు తిరుగుతుంటాడు అడవుడికి ఇటు. అరే అది అక్కడ పెట్టరా, ఇది ఇక్కడ పెట్టరా. సో అవి వద్దనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఏమో ఏది మనం దేన్ని తక్కువ చేయకూడదు, ఏది ఎక్కడ తగులుకుంటుందో తెలియదు వరకు. అరే దేవుడు చూస్తూ ఉంటాడు, నువ్వు దీన్ని ఎటకారం చేస్తున్నావు కదా, సరే నీకు ఇదే తగిలిస్తావు. కథ చెప్పినప్పుడు బాగా ఉంటాయి సార్ ఇవి. కథ చెప్పినప్పుడు చాలా ఎక్కువ చెప్తారు. నీ వల్ల ఈ కథలో మార్పు, అసలు టర్నింగ్ పాయింట్ నీదే అంటాడు. ఏం టర్నింగ్ పాయింట్ ఎత్తుకుంటా ఉండాలి మన సినిమాలో. ఆడిపోతే ఇంకేముండదు, మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. సినిమా అంటే అర్థం కదా సార్, ఇండస్ట్రీ దృష్టిలోకి వెళ్ళాలి. మనం చేసే ఏ ప్రయత్నం ఇండస్ట్రీ దృష్టిలోకి వెళ్తేనే అది దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనకు వస్తుంది. నెక్స్ట్ అది ఆ ప్రాబ్లం చెప్పాను కదా, మనం అందరూ తెలిసిన వాళ్ళే, ఎవరు ఏం చేయరు. ఒకసారి అడుగుతాం ఫ్రెండే, తెలిసిన అబ్బాయి ఒకసారి అడుగుతాం, ఒక్కసారి అడుగుతాం, మూడోసారి మనం చూసినట్టుగా రియాక్షన్ చేంజ్ అవుతుంటుంది. అమ్మ ఇడు వస్తున్నాడు రా, దబ్బుతాడు, ఏదో రియాక్షన్ వస్తుంది. అది మనకు అర్థమవుతుంది. ఇంకా ఏం అడుగుతాం, ఇంకా వదిలేస్తాం అంతే. సో అట్లా అంటే ఎప్పటి నుంచో చూడడం కూడా ఒక ప్రమాదమే. అదే ప్రాబ్లం. అదే ఎప్పటి నుంచి తెలిసి ఉండడం కూడా ప్రమాదమే మనకి. మనకి ఇది అర్థం ఎప్పుడు తెలిసి అదే ఫీలింగ్ ఉంటారు బేసిక్గా. వీళ్ళు ఒక వర్షన్ మనం క్రియేట్ చేయొచ్చు అని వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటే చేయొచ్చండి. బట్ లుక్ ఉత్తరం వైపు దక్షిణ వైపు ఉంటుంది, ఇంకేం చేస్తాం మనం, ఏం చేయలేం. అది ఎంత డేరుగా ఇప్పుడు ఇంత పెద్ద సినిమాకి ఇద్దరు తెలుగు అబ్బాయిని తెలుగు అమ్మాయిని పెట్టుకొని రిస్క్ చేయడం అనేది అంత డబ్బుతో కూడా అది అందరికి ఆ గట్స్ అందరికీ ఉంటుంది. అందరూ బిజినెస్ ఏంటి, నెక్స్ట్ రిలీజ్కి ఏంటి, ఏ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో అంత మాత్రాన ఇప్పుడు ప్యాడింగ్లు పెట్టినంత మాత్రాన వ్యాపారంలో సమృద్ధిగా జరిగిపోవట్లేదు ఎక్కడ కూడా. అది కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తాయి. ఓన్లీ ఫర్ స్క్రీన్ రిచ్నెస్. స్క్రీన్ లో అందరు కొత్త మగాలు ఉంటాయి, ఆడియన్స్ చూడలేడండి. అంతే. సో అందుకని నోన్ ఫేసెస్ కొంతమంది మిక్స్ చేయడం వల్ల కొద్దిగా రిచ్నెస్ ఫెమిలియారిటీ వస్తుంది కొంచెం దానికోసం. అంతే తప్ప ఎట్లయినా టికెట్ దిగుతుందని కాన్ఫిడెన్స్ ఉండదు, బిజినెస్ అవుతుందని ఉండదు. మేజర్ హీరో బేస్ మీద అవుతుందండి బిజినెస్ ఏదైనా. అది కూడా వెల్ నోన్ అయితే 10 స్టార్స్ అంతే. ఆ 10-15 మందికి అవుతుంది తప్పితే అందరికి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, డౌట్ ఫైనల్ గా వచ్చేది కంటెంట్ కోసమే జనాలు ఎవరన్నా. మీకు ఇది 95% కంటెంట్ లేని సినిమాలు రావడం వల్ల రిస్క్ చేయలేకపోతున్నారు జనాలు. మార్నింగ్ షోకి ట్రైలర్లో కనిపెడుతున్నారు, ఇది బాగుందంటే కొంచెం బెటర్గా ఉంది, లేదంటే అసలు జీరో కలెక్షన్స్ అండి. షో పడట్లేదు. చాలా నేను ఎగ్జిబిటర్గా నాకు అనుభవం. గుంతకల్లో 2 థియేటర్లు ఉండేటివి, 6 సంవత్సరాలు మేనేజ్ చేశా. అబౌట్ టు నో ద ఇండస్ట్రీని. అంటే గుంతకల్లో సపోజ్ 10,000 ఉందనుకోండి, ఆ పక్కన ధర్మవరము తాడిపత్రి అది 8,000 12,000 ఉంటుంది అంతే. పెద్ద డిఫరెన్సెస్ రావు. ఏ ఇయర్ నుంచి అయ్యారు సార్? నేను 2019 నుంచి జస్ట్ 3 months బ్యాక్ వరకు నా థియేటర్స్. ఓహో, కరెక్ట్ కరోనా టైంలో పట్టుకున్నారు థియేటర్లో. కరోనా ఆల్మోస్ట్ శ్రీమంతుడు మహేష్ బాబు గారిది 50 రోజులు ఆడింది మన ఎస్ఎల్వి థియేటర్, నడిబొడ్డులో ఉంటుంది గుంతకల్లో. చాలా 550 సీటింగ్ కెపాసిటీ, మంచి థియేటర్. ఇంకొకటి అక్కడే వాసవి. సో కాకపోతే నేను తెలుసుకోవడం కోసం ఏంటని 3 tickets 2 tickets తిరుగుతాయండి అన్నోన్ ఫేసెస్కి. ఇన్ని తెలిసి కూడా నేను మళ్ళీ మీరు ఎందుకు పెట్టారు అన్నోన్ అంటారేమో. ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ ది స్క్రిప్ట్ బాగుండి, కథ బాగుండి, ట్రైలర్ బాగుంటే డెఫినెట్గా రిస్క్ చేసి వస్తున్నారు ఆడియన్స్. ఆ తర్వాత మౌత్ వర్డ్తో బయటికి వెళ్ళిపోతుంది. బట్ మీ ఎగ్జిబిటర్ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, అది ఆ 2 థియేటర్స్ లేదంటే ఆ స్పెసిఫిక్ ఏరియాలోనూ ఒక స్టార్ హీరో సినిమాకి నెగిటివిటీతో సంబంధం లేకుండా ఆడిన సినిమాలు ఉంటాయా అసలు?
స్టార్ హీరోకి క్వశ్చన్ స్టార్ హీరోకి అంటే సినిమా బాగాలేదంట అనే వచ్చే సోషల్ మీడియా రివ్యూస్ కానీ వీటితో సంబంధం లేకుండా, ఎందుకంటే ఆ రీజియన్స్ అనేవి అంటే ఇప్పుడు హైదరాబాద్ రివ్యూలో ఎఫెక్ట్ పడతాయి, యూఎస్ఏ రివ్యూలో ఎఫెక్ట్ పడతాయి అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి బీసీ సెంటర్స్లో, అక్కడ అసలు రివ్యూలతో సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు చూడాలనుకుంటారు, అవును అసలు మా హీరో సినిమా మేము వెళ్ళిపోవాలి అంతే మైండ్ సెట్తో వస్తారు జనాలు. అది ఎంతవరకు ఉంది సార్ ఎఫెక్ట్? అది ఓన్లీ ఫస్ట్ డే 2-3 షోలేనండి. ఓకే. ఆ తర్వాత డ్రాస్టిక్గా ఫాలో అయిపోతుంది, మండే నుంచి రివర్స్ అయిపోతుంది. సినిమా బాగాలేకపోతే స్టార్ అనే వ్యక్తి వీళ్ళకు ఒకటే ద గ్రేట్ స్టార్కు ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది 3 days. కొత్త వాడికి ఆ 3 days పెద్దగా ఉండదు. ఒక్కసారి బాగుందనంటే మార్నింగ్ షో నుంచి మ్యాట్ని పెరుగుతా సండేకి వచ్చేసరికి ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్కి వెళ్ళిపోతారు. అంటే చిన్నోడైనా పెద్దోడైనా ప్రేక్షకుల చేతిలో పడితే వాళ్ళు ఒకేలాగా ఆదరిస్తున్నారు. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమంటే డెఫినెట్లీ ఓపెనింగ్స్ ఉంటాయి, సో క్రేజీ ఉంటుంది, బిజినెస్ అయిపోతుంది ముందే. సో ప్రొడ్యూసర్ ఆర్ సేఫ్ దేర్. ఈ అన్నోన్ ఫేసులతో చేసే ప్రొడ్యూసర్స్ 100% రిస్క్. రాకపోయినా పర్లేదు నాకు అనుకునే వాళ్ళు తీయగలరు, కానీ ఖచ్చితంగా వస్తాయని ఎవడో చెప్పిన మాటలు విని వెళ్తే మాత్రం పైసా రాదండి. జనాలు రారు, పైసా రారు. అదే ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీలో. మీకు ఎగ్జిబిటర్గా హైయెస్ట్ ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమా ఏది? ఎగ్జిబిటర్గా నేను నా థియేటర్లో నేను పెద్దగా అడ్వాన్స్లు ఇవ్వను, బికాస్ ఆఫ్ గుడ్ క్వాలిటీ థియేటర్స్. మీకు కావాలంటే వేసుకోండి, మీరు వేసుకోకపోతే ఇంకోరు వేసుకుంటారు. ఎందుకంటే మనం అడ్వాన్స్లు ఇస్తే అవి ఇంకో సినిమాకి అడ్జస్ట్ చేస్తామంటారు, కానీ రావండి. ఎగ్జిబిటర్లు ఎక్కడ దెబ్బతింటున్నారంటే సినిమా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్లు ఇవ్వాలి. ఈ సినిమా రాకపోతే రెండో సినిమా అంటాడు, వీళ్ళు ఎత్తుకోపోయి ఇంకోరికి ఇస్తారు. సో ఇలాగ ఇండస్ట్రీలో టోటల్ లాస్లోనే ఉన్నారండి ఆల్ ఎగ్జిబిటర్స్. బట్ మీకంటూ స్పెసిఫిక్గా ప్రాఫిట్స్ చూసిన సినిమా ఎక్కువైంది కాబట్టి వదిలేసాను 6 సంవత్సరాలు భరించి. జనరల్గా సంక్రాంతికి కవర్ అవుతాయి అందరికీ. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళందరూ ఏంటంటే డెప్షీట్ పడతా సంక్రాంతికో లేకపోతే ఏదో 5-6 సినిమాలు కన్నా హిట్ అయినాయంటే ఈ లాస్లన్నీ కవర్ చేస్తా. అది చిన్నది కానివ్వండి, పెద్ద హీరోది కానివ్వండి. పెద్ద హీరోది హిట్ అయితే మాత్రం 2 సంవత్సరాల లాస్లు కూడా కవర్ చేస్తుంది. ఈ చిన్న అన్నోన్ హీరోస్ రావడం వలన పెద్దగా చేయదు, 3-4 months లాసెస్ని కవర్ చేస్తుంది. ఎందుకంటే హిట్ అయితే పెద్ద హీరోలకు వచ్చే ఆడియన్ వేరు, ఇది హిట్ అయితే లిమిటెడ్ పీపులే, అరే హిట్ అయింది ఓటీటీలో చూద్దాంలే అని. కానీ పెద్ద హీరో సినిమాలు మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్సే బెటర్ అనుకుంటా. బట్ అట్లా ఉన్నాయా మీకు? అట్లా లాస్లు కూర్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అలాగే స్పెసిఫిక్గా? మాక్సిమము 4 years లాస్ అంతా కవర్ చేసింది. ఏది అంటే సినిమాల ఒకటి KGF, నెక్స్ట్ RRR, బాహుబలి, అలాగే ఇంకా ఉన్నాయండి. ఇట్లా సంవత్సరానికి కవర్ చేసి కూడా బిగ్ టికెట్ మూవీస్ మీకు అట్లా లాస్ కవర్ చేసినాయి. అవే చేసాయి. చిన్న సినిమాలు పెద్దగా ఉండదు, ఏదో ఉంటే ఆ నెల లాస్ను కొద్దిగా బ్యాలెన్స్ చేసేది. ఓకే. బట్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి కొంచెం పర్లేదు ఆడియన్స్ పూల్ చేసి ఆడియన్స్ సినిమాలు ఏమన్నాయి మీకు? అట్లా ఉన్నాయండి. ఇది ఒకటి మన బేబీ సినిమా ఉంది కదా, అది ఈ మధ్య వచ్చినవి ఎన్ని కూడా, ఏది రాజువేడి సాంబాయి, నేను అప్పటికి అవుట్ అయిపోయాను అనుకోండి, కానీ నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా, లిటిల్ హార్ట్స్ ఇవన్నీ బాగుంది, కోర్ట్ ఒకటి, ఇవన్నీ కవర్ చేస్తాయి. 2 నెలలు 3 నెలలు కవర్ చేస్తుంది. ఓకే. అది జనరల్గా ఇప్పుడు కూడా ఏ పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ అయినా ఇప్పటివరకు ఉండేటివన్నీ కూడా ఒకరికి 30-40-50 థియేటర్లు ఉండే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. దానికి రీజను వాళ్ళే ఆలోచించాలి. టికెట్లు ఇప్పుడు మేము 100 రూపాయలు పెట్టామండి, బ్రహ్మాండంగా వస్తారు చూడండి. రేపు ఇప్పటికే మాకు కాల్స్ వచ్చాయి, నిన్ననే 100 పెట్టారా, ఈ సినిమా 100 అయితే ఇంకా దుమ్ము దులిపి వస్తుంది ఆ ఏరియాలో అంతా అని కాల్స్. రీజనల్ లో 99 రూపీస్ టికెట్ అనేది చాలా పాజిటివ్. చాలా 100% 100 ఉంది కదా, కొన్ని థియేటర్లో 50 కూడా ఉన్నాయి నాది. ఈవెన్ దేవి థియేటర్కి వస్తే 50 రూపీస్ టికెట్ ఉంది. 50 రూపీస్. ఓకే. చాలా అండి, 1250 అంటే దాదాపుగా 280 సీట్లు 50 రూపాయలతో ఉన్నాయి ఇక్కడ. సో జనాలు ఇలాంటి సినిమాని ఏం చేస్తారంటే, అరే ఇది ఓటీటీలో రేపొద్దున పైరసీ కాపీ చూస్తే ఎంజాయ్ చేయలేము, ఏమవుతుంది 50-100 కదా అని థియేటర్కి వస్తారు. అలాంటి థియేటర్లో కాస్ట్ కూడా తక్కువే, కాఫీ పాప్కార్న్. మల్టీప్లెక్స్కి వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం. మేము 100 రూపాయలు టికెట్ పెట్టినా రావాలనుకున్నా ఆ పైన 250 అవుతుంది మళ్ళీ ఎక్స్ట్రా. ఇది కొంచెం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. సార్ ఇది మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా కరెక్ట్. ఆర్నారాయణమూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఆయన థియేటర్లో నేల అనేది ఉన్నంత వరకు నేను సూపర్ స్టార్ని, నా సినిమాలు అన్నీ ఆడాయి, అన్నీ సక్సెస్ అయ్యాయి, లాస్ అనేది లేదు నాకు. నేను తీసిన ఏ సినిమా, నేను హీరోగా నటించినవ్వండి, డైరెక్టర్ చేయనండి, ఏదన్నా కానివ్వండి, ఎప్పుడైతే సినిమాల్లో థియేటర్స్లో నేల అనేది తీసేసారో, నేల అనేది తీసేసి ఎప్పుడైతే టికెట్లు అన్నిటికి అంటే ఫస్ట్ పైనుంచి కింద దాకా 150 అనేది పెట్టారో, అప్పటి నుంచి నేను నా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఆయన చాలా చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది, చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని దూరం చేసినట్టే.
ఇప్పుడు చూడండి సార్, ఆర్ నారాయణమూర్తిని లైక్ చేసే వాళ్ళు ఎవరంటే పాపం బిలో ఆయన అదే చెప్పారు. ఇప్పుడు నాకు వచ్చే ఆడియన్స్ అందరూ కూడా రిక్షా వాళ్ళు, లేబర్, లేదంటే మన కార్మికులు వచ్చేది వాడు హ్యాపీగా 10 రూపాయలు 15 రూపాయలు థియేటర్లో కూర్చున్నాడంటే వాడికి హ్యాపీ. అంతేగా నువ్వు ఆ 15 రూపాయలు వాడు చూసే ఎంజాయ్మెంట్ని తీసుకెళ్ళి ఎంటర్టైన్మెంట్ని 150కి 200 తీసుకొస్తే ఎలా వస్తాడు వాడు? సార్ చిన్న ఊర్లలో కూడా పెద్ద హీరో సినిమాలు 250 పైనే అండి. అవును, కలెక్షన్ పడిపోతే అప్పుడు 100-150 చేస్తారు, తగ్గిస్తారు అంతే. అయినా రారు. ఇంకా ఆ ఊపు పోయింది అనుకోండి, కోపం వాళ్ళకు, ఏందిరా ఇది దోచుకున్నాక మమ్మల్ని మరి 2వ వారం పిలవడం ఏందని ఆ ఊపు పోతుంది. చూసారు అదే మీరంటే నాకు ఇమీడియట్గా అదే గుర్తొచ్చింది. ఆయన చెప్పారు ఆయన. అది ఆయన అంత సీరియస్గా చెప్పిన తర్వాత కూడా దాన్ని ఎవరో పట్టించుకోలేదు. అది కొంచెం బాధాకరం. కానీ ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళండి. ప్రేక్షకులు మాత్రం మన వాళ్ళు దేవుళ్ళు అని అదే ఇది ఏదో భజన చేస్తాం కానీ మస్కా మాకు చాలా ఇంటెలిజెంట్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఎగ్జిబిటర్స్లో. ఆ మధ్య గవర్నమెంట్లో ఆయన లాస్ట్ సీఎం జగన్ గారు ఉన్నప్పుడు కొద్ది రోజులు రేట్లు బాగా తగ్గించేశారు. మరి 5 రూపాయల టికెట్లు కూడా పెట్టారు. రకరకాల యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇంతే ఉండాలా అని. అప్పుడు మేము ఎస్ఎల్వి థియేటర్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాని గారి సినిమా ఆఫ్ కోర్స్ అప్పుడు పేరు గుర్తులేదండి, ఎంఆర్ఓ అట్లా ఏదో వస్తుంది, ఎంసీఏ సంథింగ్ నాని గారిది. ఎంసీఏ కాదేమో సార్, ఎంసీఏ కాదు అప్పటికి. అంటే మీకు అది ఓటీటీ సినిమా సార్. ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే కాదు, ఎంసీఏ కాదు, ఏదో సమ్ మూవీ ఆ టైంలో వచ్చింది. శాంసంగ్ రాయ్ టికెట్ మేబీ అట్లా అదే ఉండొచ్చేమో. శాంసంగ్ రాయ్ ఆయనదే తగిలింది అప్పుడు ఫస్ట్. అయితే టికెట్ మేము ఇది మాల్కి పీవీఆర్ మాల్స్ కన్నా చాలా బాగుంటుందండి. ఆయన ఓనరు 3.5 crore పెట్టి రెనోవేట్ చేసింది థియేటర్. అంత పెద్ద ఆడిటోరియం, సౌండ్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. 9.1 డాల్బీ అట్మాస్ పెట్టాడు ఆయన, 4K ఇది. అయితే అప్పుడు నాకు తెలిసి అండి టికెట్ వాల్యూ అంత కరెక్ట్గా గుర్తులేదు. మేము 150, 100, 60 ఉండేది రేట్లు అక్కడ. ఇక ఆయన ప్రకారం ఏమైపోయిందంటే 40 రూపాయలు, 50 రూపాయలు హైయెస్ట్ ఉంది అంతే. ఇంకొకటి వచ్చేసరికి 25 రూపాయలు ఎంతో ఉంది. క్యాంటీన్ మా కలెక్షన్ కంటే 8 times జరిగిందండి. అప్పుడు నాకు అనిపించింది, మామూలుగా ఏమవుతుందంటే మాకు ఒక బేస్ ఉంటుంది సార్, రోజు కలెక్షన్ 80,000 అనుకోండి, 25,000 క్యాంటీన్ నడుస్తుంది. ఇక్కడ 25,000 కలెక్షన్ ఉంటే 1,00,000 రూపాయలు క్యాంటీన్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జిబిటర్ 100% సేఫ్ అవుతాడు క్యాంటీన్ పెరిగినప్పుడు. అది ట్రూ. మొన్న కూడా ఎవరో టికెట్ తగ్గడం వల్ల కలెక్షన్స్ విపరీతం పెరుగుతాయి. 100%. అంటే మామూలుగా వచ్చేది 50 మంది అనుకోండి, 125, 130 మంది వస్తున్నారు. అంతగా డబల్ అయిపోయింది కలెక్షన్స్ కూడా. సో అప్పుడు నేను గమనించి యాక్చువల్గా నేను అడిగాను 70, 90 పెడదామా అని. వద్దులేండి, అలవాటు చేశారు 100కు, మళ్ళీ మీరు కొత్తది పెట్టద్దు అన్నారు. రెండోది ఏపీలో ఇంకో ప్రాబ్లం వస్తుంది. పీవీఆర్ వాళ్ళు 150, 149. ఏమంటే గవర్నమెంట్ తగ్గించడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలా. ఇక్కడైతే మనకు ఆప్షన్ ఉంది, ఇక్కడ 105 రూపాయలే. ఇక్కడ ఆల్రెడీ జీవో ఉంది కాబట్టి. తెలంగాణ గవర్నమెంట్లో ఆప్షన్ ఉంది, తగ్గించుకోవచ్చు అప్ టు 100 దాకా, లేదా 150 పెట్టుకోవచ్చు మీ ఇష్టం అని. ఆడ 150 తగ్గాలన్నా లెటర్ కావాలి, 150 పెరగాలన్నా పర్మిషన్ కావాలి. సో అట్లా కొన్ని మాల్స్ వదిలేసాం. ట్రూ. మీరు అన్నట్టు అట్లీస్ట్ పెద్ద సినిమాలు కాకపోయినా చిన్న సినిమాల కన్నా వెసులుబాటు ఉండాలి. టికెట్ ధర వారు నిర్ణయించుకొని మీరు అన్నట్టు 105 జరిపేశాం సార్. రేట్లు పెంచేసి 500, 300 చేసి, ఇటు క్యాంటీన్ కావచ్చు, హై ప్రైస్ కావచ్చు, బడ్జెట్ పెంచి ఇళ్ళ మీద ఎందుకు వేయటం, అట్లే మనం దూరం చేసాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ దూరం చేసింది మనమే. ఇంకా జరిగిపోయారు ఆడియన్స్. అది రియలైజ్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది కొంచెం. అప్పుడేమో నేల టికెట్ ఆపి ఆయన అడ్డుకున్నారేమో, ఇప్పుడు అందరూ దూరం అవుతారు. ఓటీటీలో కూడా ప్రైస్ పడిపోయింది, పెద్ద స్టార్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. లేదండి, ఓటీటీ డీల్సే లేవు కదా ఇప్పుడు. మొన్నటిదాకా మా సినిమాకి 70 కోట్లు పెట్టుకున్నారు, 80 కోట్లు పెట్టుకున్నారు నిర్మాతలు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అందరూ. కావాలంటే పేపర్ వ్యూ వేసుకోండి, ఎందుకు రిస్క్ అంతే. కండిషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి కదా ఇప్పుడు ఓటీటీలో, ఇంతకు ముందు లేదు. ఇప్పుడు కలెక్షన్స్ బట్టి కూడా రేట్లు డిసైడ్ అవుతున్నాయి. డేట్ కమిటెడ్ అంటే సచ్చినట్టు ఆ డేట్కి వేసి పడేస్తాడు. అంతే జరుగుతుంది. రిలీజ్తో సంబంధం లేదు వాడికి. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న కార్తీ మూవీ వావా తీయర్ అని చెప్పేసి, తెలుగులో అన్నగారు వస్తారని చెప్పేసి తెలుగులో దాన్ని రీమేక్ డబ్బింగ్ చేద్దామని చెప్పేసి డబ్బింగ్ రైట్స్ కూడా కొనుక్కొని ఉన్నారు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఇక్కడ ప్రొడ్యూసరే, ఆయన డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి రైట్స్ కొనుక్కున్నారు. కట్ చేస్తే అది January 14th రిలీజ్ అయింది. ఇక్కడ 14th ఆప్షన్ లేదు, ఆల్రెడీ మనకు 5 సినిమాలు ఉన్నాయి. సో ఆ సినిమా 28వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ అవైలబుల్ ఉంది, విత్ తెలుగు వర్షన్. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే రైట్స్ కొనుక్కుని ఉన్నారో, ఇప్పుడు ఐదర్ ఆ తమిళ ప్రొడ్యూసర్ అన్నా డబ్బులు వెనక్కి ఇవ్వాలి. అలా సిచ్యువేషన్ చూడండి. నాకు మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు నేను ఇదే అండి చెప్పింది మా సారీ. ట్రైలర్ లాంచ్ ఇటీవల 4 days 5 days బ్యాక్ లాంచ్ చేశాం కదా. ఇప్పుడు హిట్ అయితే సినిమా సాటర్డే వరకు హై క్వాలిటీ ప్రింట్ వచ్చేస్తుంది. సో డెఫినెట్గా నాకు ఉన్న కాన్ఫిడెన్స్కి మా సినిమా కూడా సాటర్డేకి వచ్చేస్తుంది.
సో నేను మండే ఆన్వర్డ్స్ ఎవరైనా పైరసీ ఈ సినిమాని దయచేసి పైరసీ చూడొద్దు అంటే వాడికి ఆప్షన్ ఉంది ఫ్రీగా. నా దగ్గర 100 రూపాయలు ఉంది, ఎందుకు 100 వేస్ట్, నాకు అవసరం చోటు చూసుకుందాం, బోర్ కొడితే ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటాడు కదా. దయచేసి ఈ సినిమాని అలా చూడొద్దండి. ఎవరికైనా అలా అనిపిస్తే నా నెంబర్ ఇది, 20 సంవత్సరాల నుంచి నాతోనే ఉంది, నాకు కాల్ చేయండి, నేను కానీ మా టీం కానీ ఎత్తుతారు, ఖచ్చితంగా టికెట్ ప్రొవైడ్ చేస్తాను మండే ఆన్వర్డ్స్ అని చెప్పాను. 2 to 3 days నెంబర్ కూడా చెప్పాను, నా పేరు కూడా చెప్పాను, ఇంకొకరి నెంబర్ ఇస్తారేమో అని. ఆ తర్వాత నాకు మొన్న 4 కాల్స్ వచ్చాయి. సార్ మీరు బెల్లం రామకృష్ణ అంటే అవును అన్న. ఫోన్ ఎత్తుతారో లేదో అని కాల్ చేశాను సార్ అన్నారు. బాబు ఏం కావాలా అన్న. ఏం లేదు సార్, మీరు ఎత్తుతారో లేదా, ఇంటర్వ్యూ చూశాను చాలా బాగుంది, మీరు మండే నుంచి ఇట్లా అన్నారు కదా అన్నాడు. అంత ఎందుకులే కాల్ చేసావు కదా, నీకు ఇష్టమో చెప్పు నేను పంపిస్తానన్న. వద్దులేండి సార్ బాగుంటుంది అదే బాగా అంటే 2 టికెట్లు పంపించాను, ఒకటి బోర్ కొడతాను పోలేవు, మీ ఫ్రెండ్ని వేసుకొని వెళ్ళారు. ఫోన్ చేసిన 10 minutesలో ఇచ్చేసా. అది ఇంకేం ఆపలేము సార్ పైరసీని, ఆ టెక్నాలజీకి. అట్లీస్ట్ ఇంకేం చేయగలం, ఇంకేదో కొద్ది రోజులన్నా చూద్దాం, ఎంతమంది పైరసీ చూసి నాకు టికెట్ అడుగుతారో చూద్దాము. ఫ్రీగా వచ్చిన టికెట్ ఏదో క్యాంటీన్లో ఏదో కొనుక్కొని తినగలడు, అంతకంటే మనం ఏం చేయలేమని నాకు ఆలోచన వచ్చింది. 3 గంటల ఏసీలో కూర్చుంటాడు. ఈ సినిమా సార్ చిన్న మొబైల్లో చూడకూడదండి ఇలాంటివి, అంత అద్భుతం మొబైల్లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఉండదు సార్, ఐ ఫీల్ రాదు. అదే అనుకుంటా, కష్టపడి ఇప్పుడు అక్కడ ఏదో టీజర్కో ట్రైలర్కో ఇది చేసి దానికి 6.1 7.1 9.2 చెక్ చేసి చెక్ చేసి మనం వాడి ఫోన్లో ఇలా పెట్టుకొని చూస్తాడు. కానీ గ్రేట్ సార్ ఈ 100 రూపీస్కి. మొన్న రాజు బెట్స్ రాంబాయిది కూడా ఈ 100 పెట్టడం వలన ప్రతి సీడెడ్లో కూడా సార్ చాలా మంది చూస్తారు. అంటే 250 ఉంటే పైరసీకి వెళ్తాడేమో కానీ 170 రూపాయలు అవైలబుల్ ఉన్నప్పుడు పోడండి, కేర్ చేయరు. టీ కూడా 20-25 రూపాయలు, కాఫీ 40 రూపాయలు ఉండేటప్పుడు దే వోంట్ కేర్ 100 రూపీస్కి. లేదు సార్, అందుకే సింగిల్ స్క్రీన్స్ రివైవల్ కూడా చాలా క్రూషియల్. అన్ని మల్టీప్లెక్స్ అయిపోకుండా సింగిల్ స్క్రీన్ కాపాడాలో అని గొడవ పక్కన, అవేమో అన్ని గొడవలు అయిపోతున్నాయి, రైస్ మిల్ అయిపోతున్నాయి మండపాలు. సార్ ప్రైస్ తగ్గండి, 70-100 అమ్మండి, ఖచ్చితంగా రివైవల్ అవుతాయి సార్. అన్ని కూడా పెద్ద మాల్స్ లాగా వాళ్ళు చేయగలరు, మెయింటైన్ చేయగలరు. రేట్ తగ్గినప్పుడు సార్ క్యాంటీన్ పెరుగుతుంది పాపం వాళ్ళకి, 2 పక్కల సర్వైవల్ అవుతారు. ఇక్కడ రెంట్ వర్కౌట్ అవుతుంది, అక్కడ క్యాంటీన్ వర్కౌట్ అవుతుంది, చక్కగా థియేటర్ మెయింటైన్ చేస్తాడు. లేకపోతే ఏం మెయింటైన్ చేయగలడంటే సౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు స్పీకర్లు బయలుపోతాయి, అవి మళ్ళీ మార్చుకోలేము. ఇవన్నీ మేము బాధపడ్డాం సార్. సూపర్ సార్. సార్ ఏంటి రాజమండ్రి మళ్ళీ వెళ్తున్నారా, అప్పుడప్పుడు వెళ్తుంటారా? వెళ్తుంటానండి. మొన్న ఒక మూవీ షూట్ చేసాం, అక్కడే ఆల్మోస్ట్ 40 days ఉన్నాం అదే ప్రాంతంలో. మొత్తం ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం. మన సంక్రాంతికి కూడా ఈస్ట్ వెస్ట్ కూడా తిరిగి ఉన్నారు సార్. ఓకే, కంప్లీట్గా అక్కడే ఉన్నాం. బాగా మళ్ళీ ఒక 5 కిలోలు పెరిగి ఇప్పుడు మళ్ళీ తగ్గించే ప్రయత్నంలో. ఒకసారి సార్ మిమ్మల్ని తీసుకెళ్ళాలి సార్ ఒకసారి. ఆయన కూడా మొత్తం మాకు రాయలసీమ మర్యాదలు అండి, మొత్తం రాగి సంగటి, నాటుకోడి, జొన్న రొట్టి, మొత్తం ఉగ్గాని, మొత్తం అక్కడ రాయలసీమలో స్పెషల్ అది ఉగ్గాని, ఇవన్నీ పెట్టి రోజు బాగా చూస్తున్నారు. ఏదో అనుకున్నారు ఈయన ఎప్పటికైనా మన గోదావరి జిల్లాలో తీసుకెళ్ళాలి ఒకసారి, ఫుడ్ అంటే చూపే. అయితే మీకు ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్తో పర్సనల్ అనుబంధం ఉండడం వల్ల మీరు ఇంతకుముందు ఒక జెమినీ టీవీ ఛానల్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చూస్తూ ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఒకటి. రాజమండ్రిలో ర్యాండమ్గా ఏదో ఒకసారి కూర్చుని ఉంటే ఒకడు వచ్చి సడన్గా రోడ్డు మీద నిల్చోబెట్టి పాట పాడమని అడిగాను నన్ను. అలాంటి బంపర్ ఆఫర్ చాలా దొరుకుతాయి. మీరు ఇంకా వైజాగ్ సైడ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇంకా ఎంత దారుణంగా ఓన్ చేసుకుంటారంటే, నేను బాగా గుర్తండి, అమ్మా నాన్న తమిళ అమ్మాయి అయితే అక్కడ షూట్ జరుగుతుంది బీచ్లో. ప్రకాష్ రాజ్ గారు దించున్నారు అక్కడ. ఒక సీరియస్గా వచ్చాడు సార్, వచ్చి ప్రకాష్ రాజ్ గారు చేయబడి ఇది తిప్పి, అరే ప్రకాష్ రాజ్ రా అన్నాడు. ఆగిపెట్టి కొట్టాడు ప్రకాష్ రాజ్, ఇలా చేయబట్టి ఇటు తిప్పి ప్రకాష్ రాజ్ రా అంత ఓన్ చేసుకుంటారు అక్కడ. అమ్మ ఆ ఏరియాలో అదొక్కడే ఒక్కడే సరే కార్యడే మనం కూడా అంతా కలిసిపోతే ప్రాబ్లం లేదు బేసిక్గా. నేనంటే ఎవడన్నా ఈడరా రగ్గాడంటే ఒరే ఈడేట్ రా, కొంచెం రగ్గనొచ్చు కదా, అన్నానొచ్చు కదా, మళ్ళీ ఈడేట్ రా ఈడు వాడు. అమ్మో చాలా దారుణంగా నేను ఎక్స్పీరియన్సెస్. నాకు అది భలే అనిపించింది. ర్యాండమ్గా ఆయన ఇప్పుడు సంథింగ్ ఏదో సినిమా షూట్కో ఎక్కడికి షోకో వెళ్ళినప్పుడు రోడ్డు మీద మీరు ఏదో జస్ట్ నార్మల్గా బయట నిల్చుంటే ఒకడు వచ్చి ఆపేసి మీ చేయి పట్టుకుని సార్ ఆ పాట పాడండి అని చెప్పి రోడ్డు మీద. సూపర్ సార్. ఫోన్ చేసుకోవడానికి మరి అంత దాడు ఫోన్ చేసుకోవడానికి అదే ప్రాబ్లం. ఇది మనోడే మన ఇంట్లో అంటే స్క్రీన్లో చూసి ఎగ్జాక్ట్లీ
వాళ్ళకి ఒకటి తెలియని అనుబంధం వస్తుంది సార్. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూసి మనోడు కదా ఈ ప్రకాష్ రాజ్ అన్నప్పుడు అప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాళ్ళు ఎవరు గారు గీరు అనరు. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని పిలిచినట్టు పిలుచుకుంటారు. ఎన్టీఆర్ గారిని ఎన్టీఓడు అంటారు. అదే అది ఒక కైండ్ ఆఫ్ ఓనింగ్ అండి, అంతే. అదేం డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అది. చూసి క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి మనం రోజు ఉన్న వ్యక్తితో ఉంటుంది. ఇట్లా లైవ్ లో కనిపిస్తే కూడా అదే కనెక్షన్ ఉంటుంది. అంటే చాలా మంది వీడ్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాం, కానీ ఈందే నాకు గుర్తుండిపోయింది అలాగే. రోడ్డు మీద నిల్చోబెట్టి పాట పాడమన్నాడు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. సో దేవగుడి ఒక ఆర్టిస్ట్గా మీకు మీరు అన్ని సీరియల్స్ రోల్స్ చేయకుండా కొంచెం ఇలా కామికల్ రోల్స్ కొంచెం చేసి, దట్టు ఆ ఎటకారపు రోల్స్ కొంచెం చేస్తూ చూడాలని ఉంది. సో లుకింగ్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నమస్తే సార్.